అంశాల ఆధారంగా. సో టోటల్గా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే మనం దీన్ని ఎలా ఒక అంచనాకి రావచ్చు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు యాక్చువల్ చెప్పాలంటే భారతదేశానికి కొత్త అండి. ఇప్పుడు 1972లో వాటర్ గేట్ కుంభకోణం అనేది విన్నాం. రిచర్డ్ కర్ణాటకలో రామకృష్ణ హెగ్డేది అంటే అసలు ఫస్ట్ విన్నది ఫస్ట్ ఓకే దీని జెనిసిస్ చెప్తున్నా. 1972 కొంచెం ఎందుకంటే దీన్ని ముందు తీసుకురావడానికి అది 72లో రిచర్డ్ నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అప్పుడు డెమోక్రటిక్ పార్టీ ఆఫీసు ఒక హోటల్లో ఉంటే, వాటర్ గేట్ అనే హోటల్లో ఉంటే దొంగలను పంపించారు. ఏదో అక్కడ బర్గ్లరీ జరిగినట్టుగా వెళ్ళి అక్కడ ఏం చేశారంటే హీరింగ్ ఎయిడ్స్ పెట్టారు, బగ్స్ పెట్టారు, మన భాషలో బగ్స్ పెట్టారు. అదేదో దొంగలు వచ్చారు ఏదో తీసుకుపోయారు అని అనుకున్నారు, కానీ ఇది ప్లాన్ చేశారని తెలియదు. తర్వాత తెలిసింది దీని అంతటికి కారణం ఎవరంటే రిచర్డ్ నిక్సన్ అనేది తెలిసింది. తర్వాత దాని మీద దర్యాప్తు కమిటీ వేశారు. ఇంపీచ్మెంట్ వరకు వెళ్తే అతను రాజీనామా చేశాడు. అదే దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్, సెన్సేషన్ అది ఇప్పటికీ. అది తర్వాత మీరు రామారావు గారు, మీ ప్రవీణ్ చాలా అంటే ఒక క్రోనలాజికల్గా ఒక సీక్వెన్స్లో చెప్పారు. అయితే ఒక చిన్న లింకు అక్కడ నేను యాడ్ చేయదలుచుకున్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఫోను ట్యాప్ అయింది. ఏది స్టీఫెన్సన్ ఓటుకు నోటు కేసు. ఫస్ట్ అది చూసి ఈయన ఒక సీఎం రెసిడెన్స్లో ఫోనే ట్యాప్ చేయగలిగారు. మీకు గుర్తుంది కదా స్టీఫెన్సన్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అది దాన్ని పదే పదే సాక్షి వాళ్ళు వేయటం ఇదంతా. అంటే ఏంటి, మీరు అన్నట్టుగా దిస్ ఈజ్ పాసిబుల్, ఫోన్ కెన్ బి ట్యాప్డ్. ఈవెన్ హైయెస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి ఒక సీఎం ఫోన్నే ట్యాప్ చేయగలిగారు ఆ రోజున. జడ్జిలకి గొడవ పెట్టారు కదా జడ్జిలు. ఆంధ్రజ్యోతి రాసింది జడ్జిలు మిగతా వాళ్ళు కూడా కొంచెం వల్నరబుల్ అండి వెన్ ఇట్ కమ్స్ టు సీఎం. నన్ అదర్ దెన్ సీఎం ఆఫీస్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఫోన్ ని ట్యాప్ చేయగలిగింది అని అంటే ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి అది పెద్ద ఇష్యూ అయింది కదా. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంత ఇది అంటే ఇది పాసిబిలిటీ ఉంది అని మనం రావడానికి అది పెద్ద ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ తర్వాత ఏంటి, ఏదో ఒక కాంప్రమైజ్ ఫార్ములాకి వచ్చారు, ఆయన వెళ్ళిపోవాలి, ఏపీకి వెళ్ళిపోవాలన్నారు అనేది కదా పత్రికల భాషలో. కాబట్టి ఆ రకంగా చేయాలన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టైం చేసినటువంటి ఇదేంటంటే ఫోన్ ట్యాప్ చేయటం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ట్యాప్ చేశారు కదా అక్కడ ఇంట్లో అదంతా. అంటే అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరిగింది. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి కేసులో ఆయన డబ్బులు తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యేని కొనాలని చేసిన ప్రయత్నంలో అసలు ఆ కేసు కంటే ఫోన్ ట్యాప్ కేసు అతి పెద్దది అనే విషయం రావడంతోనే వాళ్ళు వెనక్కి తగ్గారు. డెఫినెట్ గా వెనక్కి తగ్గారు. అంటే ఏంటి, అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అర్థం మన తెలంగాణ గవర్నమెంట్. కరెక్ట్. అది మామూలు పెద్దలకు తెలియకుండా జరగదు కదా, మామూలు కింద వాళ్ళు చేయలేదు. కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కానీ ఇంత బ్లేటెంట్ గా విక్రమ్ గారు, ఇంత బ్లేటెంట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలతో పాటు కుటుంబ సభ్యులను కూడా చేయించాడు అని అంటే దాన్ని ఎలా మనం అంటే ఒకటండి, విలువల పతనం అనేది మొదలైతే అది ఒక జారుడు బండ. జారటం కిందకి జర్రని జారిపోవటమే తప్ప ఇంకా ఎక్కడ ఉండదు, తన మన అనేటువంటిది ఏముండదు. అందులో షర్మిల గారు ఒక అన్నకి యాంటీగా అప్పుడే అక్కడ వాళ్ళకి ఏవో డిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకని ఇక్కడికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఇక్కడ ఆమె పార్టీ పెట్టంటే మొదట్లో ఎట్లా వచ్చిందంటే ఆమె ఒక ఫోర్స్ టు బి రికండ్ విత్ అన్నట్టు అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది, ఒక ఫోర్స్ వచ్చింది. కాబట్టి ఆమె మీద ఫోన్ ట్యాపింగ్, ఆమె ఎవరిని కలుస్తుంది, ఎవరెవరు వెళ్ళి జాయిన్ అవుతారు ఆమె పార్టీలో కొత్తగా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. తర్వాత అది ఆ ఇన్ఫర్మేషన్ ఆ గవర్నమెంట్తో షేర్ చేసుకొని ఉండొచ్చు. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి, నథింగ్ కెన్ నాట్ బి రూల్డ్ అవుట్. ఇటువంటి విషయాల్లో ఇది జరగలేదు అని అనటానికి ఏమీ లేదు.
ఇప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రభాకర్ రావు గారు ఇవన్నీ చూస్తుంటే మనం, ఆయన నిన్న మొన్న చెప్పాడు, ఇప్పుడు మీ ప్రవీణ్ చెప్పినట్టుగా ఒక రివ్యూ కమిటీ, మీరు అన్నట్టుగా ఏంటంటే రివ్యూ కమిటీ ఊరికే ఊరికే అది ఒక ముద్ర వేయించుకున్నారు. మావోయిస్టుల పేరు చెప్పారు, మావోయిస్టుల పేరు చెప్పినప్పుడు ఆ రివ్యూ కమిటీ చూడాలి కదా వాళ్ళు నిజంగా మావోయిస్టులా కాదనేది. కాబట్టి ఏంటంటే రివ్యూ కమిటీ కూడా ఇందులో హ్యాండ్ ఇన్ గ్లౌ లాగా పనిచేసింది డెఫినెట్ గా. ఎందుకంటే ఒకే రోజు 600 మంది లిస్ట్ వచ్చింది అంటే ఎలాగా అది సాధ్యం? అది నక్సలైట్లు మొత్తం కలిపి 600 మంది ఉన్నారో లేదో. కాబట్టి కీలకమైన